ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు సుప్రీంకోర్టు క్లియర్‌గా దీనిపై ఇంకా విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మరోసారి స్పష్టం చేసింది. గతంలోనే చెప్పింది ఆఫ్‌కోర్స్. మరోసారి స్పష్టం చేసింది. కానీ సునీత ఇంకా అదే పట్టు కూర్చుంటుంది ఆమె. ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి తొలిసారిగా దీనిపై మౌనం వీడారు. ఆమెపై కొన్ని అనూహ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కేసు గురించి ఇన్‌డెప్త్‌గా మీరేం చెప్తారు? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు అవినాష్ రెడ్డి తెలివి తక్కువతనం. కుటుంబం అని ఇలా గుప్పెడు మూసుకు కూర్చున్నాడు ఆయన. అవును. కుటుంబం నాకేటని చెప్పి తెగించిన సునీతమ్మ అండ్ పిఆర్ రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూలు కనుక జాగ్రత్త చేస్తే సునీత భర్త నువ్వు చిక్కుకుంటావు అన్న ఉదంతాన్ని ఆయన సుస్పష్టంగా ప్రస్ఫుటించాడు. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది అదే. రాజశేఖర రెడ్డి పేరు నెత్తికి చుట్టుకోవడం తథ్యం. సునీత భర్తకి గుండు వాచిపోద్ది ఈ కేసులో. మొహమాట లేకుండా చెప్తున్నా, డెలిబరేషన్ ఇస్తున్నా. రాజశేఖర రెడ్డి ఎస్, ఇది ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు. ఇది ఎంత నాటకాలు ఆడినా సరే వాస్తవాలను దే కెనాట్ హైడ్. వాస్తవానికి దీని వెనక ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. తెలుగుదేశం పరంగా తెలుగుదేశం సపోర్టర్స్గా లోద్రా వాదించాడంటే సభకు నమస్కారం అని అర్థం. అదే లూథరా గురించి కూడా చర్చించాలి. అది దరిద్రం చూడండి. హత్య చేసినోడు దస్తగిరి ఆడికి వాదిస్తాడు. అవును. హత్య ఎవరు చేశారో కనిపెట్టమని సునీత మొత్తుకుంటుంది, దానికి వాదిస్తాడు. యాక్చువల్లీ సిద్ధార్థ లూథరా చాలా కాస్ట్లీ లాయర్. మన ఏపీ గవర్నమెంట్ సంబంధించిన ఇప్పుడు అన్ని ఒక దస్తగిరి గారికి డబ్బులు అడుగుతున్నాడు. అదే అడుగుతున్నాను. దాదాపు 11 కోట్లు చెల్లించింది ఏపీ గవర్నమెంట్ లూథరాకి గవర్నమెంట్ కేసులు వాదించడానికి. అంటే అంత కాస్ట్లీ లాయర్ ఆయన. అటువంటి లాయర్ని దస్తగిరి అతని యొక్క ఫినాన్షియల్ స్టేటస్కి నియమించుకునే స్థాయి ఉందా అంటే ఇక్కడ లూథరా వెనక ఎవరున్నారు చెప్తారు? సునీతమ్మే ఉంది. లేదా పనికి మాలేదు నేను హత్య చేసిన గుండెల మీద కూర్చొని చంపించానంటే ఆడికి బయలుచ్చి బయట చెప్పడం పెట్టండి. కాన్వాయిల్ ఎస్కట్లు ఇచ్చి ఆ బుర్తకు బయట చెప్తుందో లేదా ఆవిడ. అవును. ఇంకా రాజారెడ్డిని చంపినాడు బిక్కులు ఆడుకుని నాకేమైనా ప్రాణానందం అని భయపడి తిరిగే ఎదవాడు. ఈ ర్యాక్ని తెగించినోడికి తిడ్డలింగంలాగా మొత్తం తిరుగుతాడు. ఎవరో మీరు అందరూ బస్తీ మీద అవ్వాలని ఇంకా సెటిల్మెంట్ కూడా చేస్తాడు అక్కడ. అవినాష్ రెడ్డిని ఏమనంటే ఏంటంటే తెలియదు, కానీ మా సునీతమ్మ రక్త సంబంధం ఉన్నా సరే దస్తగిరి గారిని ఏమనంటే మాత్రం కలిపడిపోతుంది అందరి మీద. సింహంలో గెంతుతుంది అందరి మీదకి, చంపేతను పొడి చేస్తానని. వాస్తవానికి ఇది హత్య వెనుక అసలు కుట్రదారులు ఎవరంటే మీరేం చెప్తారు? ఇంకా వివేకానంద గారు బావమర్దలు ఇద్దరు బావమర్దలు. ఓకే. వాళ్ళకి తప్ప ఇంకెవరికి నాకేం ఎక్స్ప్లోర్ కనబట్టలేదు దాంట్లో ఛాన్సెస్. పొలిటికల్ అంబిషన్ అవినాష్ రెడ్డికి ఆల్రెడీ కన్ఫర్మ్ టికెట్ లేదు, ఇది ఆ కోణంలో లేదు. అవును. అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి దొంగతనంలో దరిద్రం చేసుకోవాల్సిన దౌర్భాగ్యం అతనికి లేదు. అవును. వివేకానంద రెడ్డితో అంత పగలు పరపచ్చలు పెంచుకొని చచ్చిపోయేంత నేపథ్యాలే లేవు అక్కడ. అవును. ఇంకే కోణం చచ్చింది అక్కడ? ఇప్పుడు నాకు పాలిటిక్స్ కి అడ్డుపడుతున్నాడు వివేకానంద రెడ్డి అన్న కోణం అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డికి ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, ఈయన పెద్ద ఆయన పరంగా కానీ లేదా అవినాష్ రెడ్డి, అది ఎప్పుడు ఎవరికి తెలియదు అక్కడ. అది లేదు. అది లేనప్పుడు ఇంకే కోణం ఉంటుంది నా ముఖానికి? ఒకవేళ నిజంగా ఆస్తిపాస్తులు అంతా ఇది ఉంటుంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నిజమైన వారసుడు ఉన్నాడు కదా. వీళ్ళందరూ ఇంకా స్టెప్ బ్రదర్సే కదా అవినాష్ గారు. అవును, అంతే. ఆయన ఓన్ బ్లడ్ కదా సార్. అవును. సో ఇక్కడ ఓవరాల్ ఎపిసోడ్ లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు క్లియర్గా మరోసారి స్టాండ్ ఇచ్చింది, దీనిపై విచారణ చేయాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ముగిసింది అని చెప్పి. సో సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా రీసెంట్గా చెప్పిన తర్వాత ఈ కేసులో ఇప్పటివరకు అయితే ఎవరినైతే ఆరోపణలు ప్రధానంగా ఎదుర్కొంటూ వస్తున్నారో వైఎస్ జగన్ అండ్ భారతి కానీ లేదా వైఎస్ అవినాష్ రెడ్డి కానీ, వీళ్ళకైతే క్లీన్ చిట్ లభించేసినట్టే మనం అనుకోవాలి, అంతే కదా. సో కానీ మరి అసలు కుట్రదారులు ఎవరు? ఆ విచారణ అయితే ఇంకా కొనసాగాల్సిన అవసరం ఇంకేముంది సార్? అందరూ ఫైండ్ అవుట్స్ ఈజీ క్లియర్. రాబరీ అండ్ బ్రూటల్ మర్డర్. అవును, దస్తగిరి ఐడెంటిఫై అయింది. దస్తగిరి మర్డర్. సార్ మీకు ఈ రోజు దాకా దోశ ఇలా కాల్చడం చూశారు. దోశ తిరగేసి కాలిస్తే మీరు రోస్ట్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఏమవుద్ది? దోశ కూడా తిరగేసి మరగేసి 4 సార్లు కలుస్తాడా? అవును. ఇప్పుడు దస్తగిరి గడికి ఓ పక్క కాల్చి రెండో పక్క కాల్చుకుంటూ వదిలేశారు. అవును, అదే సమగా లోదరాన్ని పెట్టి కదలడిపిస్తున్నారు. దస్తగిరి గడికి మరతకా చేసి కుమ్మి పడేస్తే పోలీసు వాళ్ళు నిజమైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అవును, తెప్పలగా ఏం మిగులుతారు? పనికి మళ్ళీ వాళ్ళు అసలు కుట్రదారులందరూ అప్పుడు బేస్లీ వస్తారు. సో ఎందుకంటే ఈ ఎండింగ్ వాస్తవానికి ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే చాలా మంది అనేది 2029 ఎలక్షన్స్ వరకు దీన్ని ఇలాగే లాగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అని. అది ముమ్మడికి జరుగుతుంది. మరి దానికి కౌంటర్ గా ఏం చేయాల్సి వస్తుంది? ఏం చేయలేమండి, మన చేతిలో ఏం లేదు. అంతా గౌరవ న్యాయస్థానంలో ఉంది. న్యాయం ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది. నేనైతే ఆమె లా అబాయిడింగ్ సిటిజన్. అవును, డెఫినెట్ గా నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, అపార నమ్మకం ఉంది. నేను అవినాష్ రెడ్డి అరెస్టే కాడని మొదటి నుంచి చెప్తున్నా, ఏకైక వ్యక్తిని. ఈ సర్కమాస్టెన్స్ లో కాదు కదా, ఏ సర్కమాస్టెన్స్ లో అవడని. అవును, అవ్వకుండానే ఉన్నాడు ఆయన. అవి ఆస్కారమే లేదు. తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ కాదు సార్. ఒకటి దాంట్లో క్రెడెన్షియల్స్ పూర్వపరాలు తెలిసినోడు ఎవడైనా మాట్లాడితే అర్థం మాట్లాడచ్చు. అవును, ఇలాంటి తెలివి తక్కువ ఈ తెపల మీ తోటి పనికిమాలిన వాళ్ళతో ఎవరో మాట్లాడలేరు. వాళ్ళకి బుర్ర జ్ఞానం, ఇంగిత జ్ఞానంలో కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. అవును సార్. ఒకటి ప్రీ కన్సీవ్డ్ నోషన్ తో మీడియా ట్రయల్ చేస్తే మీ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా మీరు అవుట్కమ్ ఫైండ్ అవుట్ చేయలేరు.